రీసెర్చ్ సెంటర్ ఇస్రో మరో ఘనమైన చరిత్ర సృష్టించడానికి సిద్ధమైంది. అంతరిక్షంలోకి తన 100వ ఉపగ్రహాన్ని ప్రయోగించబోతోంది. షార్ సెంటర్లోని సెకండ్ లాంచ్ ప్యాడ్ నుంచి ఈ శాటిలైట్ ప్రయోగిస్తారు. ఈ శాటిలైట్ ప్రయోగం ప్రత్యేకత ఏంటంటే మనకే సొంతంగా ఓ నావిగేషన్ వ్యవస్థని తీసుకువచ్చేలా ఈ ఉపగ్రహం తయారు చేశారు. జియో సింక్రనైజ్డ్ లాంచింగ్ వెహికల్ రూపంలో ఈ శాటిలైట్ నింగిలోకి దూసుకుపోతుంది. ఇంకా ఈ ఉపగ్రహ ప్రయోగం ప్రత్యేకతలు, విశేషాలు ఈ స్టోరీలో చూడండి. సెంచరీ కొట్టేస్తోన్న ఇస్రో సొంత పరిజ్ఞానంతో 100వ ప్రయోగం. శ్రీహరికోటలో కొత్త రికార్డ్. శ్రీహరికోట మరో అరుదైన రికార్డుకి వేదికవుతోంది. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో తన 100వ ప్రయోగానికి సిద్ధం కావడంతో సంస్థ సాధించిన అరుదైన ఘనతపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. జియో సింక్రనైజ్డ్ శాటిలైట్ లాంచ్ వెహికల్ తరహా ప్రయోగం ఇది. ఇందులోనూ మనం సొంతంగా తయారు చేసుకున్న క్రయోజెనిక్ ఇంజనే వాడడంతో మన సామర్థ్యానికి ఇదో గీటురాయిగా మారనుంది. శ్రీహరికోటలోని సెకండ్ లాంచ్ ప్యాడ్ నుంచి జనవరి 29న రాకెట్ పైకి ఎగరనుంది. GSLV సిరీస్ లో ఇది 17వ ప్రయోగం. అలానే ఈ ప్రయోగం పేరు GSLV F-15. ఈ 100వ ప్రయోగం ప్రత్యేకత ఏంటంటే నావిక్ తరహా శాటిలైట్ పంపడం. ఈ నావిక్ పేరులోనే అసలు అర్థమంతా ఉంది. నావిగేషన్ కి సంబంధించిన ప్రయోగమే ఇది. ఈ ఉపగ్రహం పంపడం ద్వారా మనకి 1500 కిలోమీటర్ల పరిధిలో ఎక్కడ ఎలాంటి ప్రాంతంలోని నావిగేషన్ అయినా అంచనా వేయడం సాధ్యపడుతుంది. ఇది ఓ రకంగా అమెరికా డెవలప్ చేసిన గ్లోబల్ పొజిషన్ సిస్టమ్ GPS లాంటిది. మనం బైక్స్, క్యాబ్స్ లో బయలుదేరే ముందు మ్యాపులు ఎలా కనిపిస్తాయో అలానే సొంతంగా మనకు నావిక్ సిస్టమ్ అందుబాటులోకి వస్తుంది. పొజిషన్, వెలాసిటీ, టైమింగ్, ఏ ప్రాంతం, ఎంత వేగం, ఎంత సమయం, ఈ 3 పారామీటర్లలో మనకి మ్యాపులు ఈ నావిక్ సిస్టమ్ ద్వారా కరెక్ట్ గా అందుతాయి. ఇవి కూడా 2 రకాల సర్వీసులు. ఒకటి 20 మీటర్ల ఖచ్చితత్వం, రెండోది స్పెషలైజ్డ్ నావిగేషన్ కోసం. ఇది డిఫెన్స్, గవర్నమెంట్ సర్వీసుల కోసం. మొదటి స్టాండర్డ్ పొజిషనింగ్ సర్వీస్ SPS. ఇది 20 మీటర్ల కంటే మెరుగైన స్థానం ఖచ్చితత్వాన్ని, 40 నానో సెకండ్ల కంటే మెరుగైన సమయ ఖచ్చితత్వాన్ని అందిస్తుంది. రెండోది రిస్ట్రిక్టెడ్ సర్వీస్ RS. ఇది రక్షణ, వైమానిక, ప్రభుత్వ రంగాలకు మాత్రమే అందించబడే అత్యంత భద్రతతో కూడిన సేవ. ఇవి అందుబాటులోకి వచ్చినప్పుడు ఇతర దేశాల పరిజ్ఞానం అవసరం లేకుండానే మన నావిగేషన్ మనం చూసుకోవచ్చు. ఇక ప్రయోగంలో వాడే శాటిలైట్ బరువు 2250 కిలోలు, 3 కిలోవాట్స్ వరకు శక్తిని తట్టుకోగలదు. ఇక ఏ రంగాల్లో ఈ నావిక్ ఉపగ్రహ ప్రయోగ ఫలితాలు వాడొచ్చు అంటే ట్రాన్స్పోర్టేషన్, నావికా వ్యవస్థల్లో వాడతారు. అలానే సూక్ష్మ వ్యవసాయం, ఖచ్చితమైన భౌగోళిక సమాచారంతో సుస్థిర వ్యవసాయ పద్ధతులు, ఆపదల సమయంలో సేవలు, ఫ్లీట్ మేనేజ్మెంట్ లో అంటే కమర్షియల్ రవాణాలో కూడా ట్రాకింగ్ కోసం వాడొచ్చు. ఇక మనందరం వాడే మొబైల్ సర్వీసుల్లో కూడా లొకేషన్ షేరింగ్, రవాణాలో కూడా వాడవచ్చు.